ఇతని పేరు సర్వం. కానీ హాలీవుడ్లో అందరికీ ఒక పెద్ద డైరెక్టర్ పేరు చెప్పుకుంటాడు. సర్వంకి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరిక, కానీ డైరెక్షన్ ఒక్క ముక్క రాదు. మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ని బ్లాక్మెయిల్ చేసి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. 7 చేపల కథల్లాగా సర్వం తన సినిమాలో 7 పిచ్చి రొమాంటిక్ కథలు రాసుకొని డైరెక్షన్ చేస్తున్నాడు. డైరెక్షన్ అంటే ఏంటో తెలియని సర్వం తన పిచ్చి కథలు ఎలా తీస్తాడో, ఏం చేసి కంప్లీట్ చేస్తాడో చూద్దాం. సార్ అందరూ వచ్చినట్టేనా? షూటింగ్ లైన్ వాళ్ళు వచ్చినట్టే సార్. నా పేరు జేమ్స్ కెమెరూన్. నేను ఈ సినిమా డైరెక్టర్ని. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, స్టోరీ నేను చెప్పను. 40 డేస్ షూటింగ్. డైలీ నేను రాకముందే మీరు ఇక్కడికి వచ్చిండాలి. నేను వెళ్ళాకే మీరు వెళ్ళాలి. నాకు ఈ సీన్ నచ్చలేదంటే నరాలు తీస్తా. నాకు ఈ డైలాగ్ నచ్చలేదంటే డిక్కి పగలగొడతా. నాకెటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్పను. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే వెళ్ళి జామకాయలు అమ్ముకోండి. ఏం అర్థమైందా? పెద్దకి చెప్పండి. అర్థమైంది సార్. ఏమైట్రా? ఇతని పేరు సిద్ధేశ్వర్. ఇతనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సెట్లో నా తర్వాత ఇతనే పెద్ద. మనం తీయబోయే సినిమా పేరు సర్వనాశనం. సినిమా పేరు అందరు గట్టిగా చెప్పండి. సర్వనాశనం. నోట్లో ఏం పట్టుకున్నారు? గట్టిగా చెప్పండి. సర్వనాశనం. సార్ మీరు చెప్పినట్టే మున్నాకి మీ అల్లుడికి సీన్ ప్లాన్ చేశాను సార్. ఓకే ఓకే. షూటింగ్ ఎక్విప్మెంట్ అంతా రెడీయా? అబ్బో తొక్కలో ఎక్విప్మెంట్, పోడి ఒక కెమెరానే కదా సార్. అదేలేరా, రెడీయా? రెడీయే సార్. అయినా ఒక్క లైట్ కూడా వాడరా సార్? నో, నా క్రియేటివిటీతో ఒక్కొక్కడికి పిచ్చెక్కించేస్తా. ఇంతకీ నా ఎంట్రీ ఎలా ఉంది? పిచ్చెక్కిందా? ఆ విషయం ప్రొడ్యూసర్ని అడగండి. రాని రాని చూద్దాం. హాయ్ ప్రొడ్యూసర్, శుభోదయం. రేయ్, మొత్తానికైతే నన్ను బ్లాక్మెయిల్ చేసి సినిమా తీస్తున్నావు. కంప్లీట్ చేస్తావా? ఆ దేవుడికి తెలియాలి ప్రొడ్యూసర్. సరే గాని నా ఇంట్రడక్షన్ ఎలా ఉంది? నీకేమైనా పిచ్చారా? కార్ తీసుకొని రౌండ్ కొడుతున్నావు. ఇంత కార్ ఎవరిది? రెంట్ కారు ప్రొడ్యూసర్. రెంట్ ఎవడు కడతాడు? నీ బాబా? కట్టాల్సిన వాళ్ళు కడతారు కానీ చిన్న మ్యాటర్. ఈ హోటల్లో బిర్యానీ చాలా బాగుంది. షూటింగ్ అయ్యేంత వరకు డైలీ నాకు ఇక్కడి నుంచే బిర్యానీ కావాలి. వాడు ఆస్తులు అడుగుతాడు. రేయ్, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాలే ప్రొడ్యూసర్, ఇచ్చేసాయి. ఆ హీరోయిన్ ఎక్స్ట్రా చేస్తున్నాడని పోయిన సినిమా డైరెక్టర్ని చెప్పుతో కొట్టిందంట. నువ్వు మ్యాటర్ చెప్పు, నా జాగ్రత్తలు ఏమి ఉంటలే. డైలీ షూట్కి రావడం నాకు కుదరట్లేదు. నా అసిస్టెంట్ని పంపిస్తాను అప్పుడప్పుడు. నువ్వే నాకు అసిస్టెంటు, మళ్ళీ నీకు అసిస్టెంట్లా? అవన్నీ మీకు అనవసరం సార్. మీకు ఓకేనా కాదా అది చెప్పండి ముందు. రెగ్యులర్గా వస్తే రా, లేకపోతే నేను తీసేస్తా. ఏం తమాషాలుగా ఉందా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది సినిమా హాల్ కాదు, సినిమా షూటింగ్. ఓహో, కంటిన్యూస్గా చేస్తే చేయి, లేకపోతే గెట్అవుట్. సరే మరి. హీరో అవుదామని వచ్చిన మీరు సడన్గా డైరెక్టర్ ఎందుకు అయ్యారో ఈ విషయం అందరికీ చెప్పి నేను గెట్అవుట్ అయిపోతాను సార్. వద్దులే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ అవసరం లేదు కానీ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ కొంచెం బుర్రున్నోళ్ళని పంపించు అసిస్టెంట్స్గా. బుర్రున్న వాళ్ళని పంపిస్తే మీకు బుర్ర లేదన్న విషయం తెలిసిపోతుంది. మీతో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఎలాంటి వాళ్ళని పంపించాలో నాకు తెలుసు, కానీ మీరు హీరోయిన్ని చూసుకోండి. ఎందుకు లేరా రిస్క్? చూస్తే తప్పులేదు సార్, ఎక్స్ట్రాలు చేస్తేనే తప్పు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? అర్థమైందిలే, వెళ్ళి పని చూసుకో.
కాన్సెప్ట్ ఏంది కృష్ణ? నువ్వు పూజ లవర్స్. టైం దొరికినప్పుడల్లా మీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది సరే, కాన్సెప్ట్ ఏంది? ఇదే భయ్యా కాన్సెప్ట్. ఏం హీరోయిన్ రెడీయా? సార్ మీ స్క్రిప్ట్ చదివాను సార్. స్క్రిప్ట్లో హీరోని గట్టిగా హక్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, రాసుకోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. ఉన్నాయి. అయితే మీరు ఫోన్లో చెప్పిన స్క్రిప్ట్కి ఈ స్క్రిప్ట్కి సంబంధం లేదు కదా సార్. నీకు అవ్వుందా పోయిందా? పోయింది సార్. నీకు ఫోన్లో చెప్పిన స్క్రిప్ట్ నేను సినిమాగా తీస్తే నీ అవ్వ కూడా ఈ సినిమా చూడదు. ఇది 1947 అనుకుంటున్నావా? నా స్క్రిప్ట్ ప్రకారం నువ్వు యాక్ట్ చేస్తే చెయ్యి, లేదంటే బస్టాండ్కి వెళ్ళి పూలు అమ్ముకోపో. పదరా. హాయ్ పూజ. హాయ్. నీకు ఇష్టం లేకుండా షూటింగ్కి వచ్చినావంటే అది డబ్బుల కోసమే అని నాకు అర్థమైంది. దానికో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వు ఇప్పుడు షూటింగ్ వదిలేసిపోతే డబ్బుల కోసం కష్టపడతావు. నా మాటిను. నన్ను నీ ఫ్రెండ్ అనుకో, నన్ను నీ అక్క అనుకో, చెల్లె అనుకో, ఆ చెట్టు అనుకో. ధైర్యంగా యాక్ట్ చేయి. నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయి. రెడీ యాక్షన్. ఓకే కట్. ఇప్పుడు ఓ మంచి సీన్. నువ్వు ఈ అమ్మాయిని ఒక చేయి నడుము మీద వేసి ఇంకో చేయి జుట్టులో పెట్టి ఇలా ఉంచి ఓ మంచి లిప్ కిస్. అర్థమైందా? సార్ చీటింగ్ షాట్ తీయమంటారా? ఏయ్, ఏం ఎక్స్ట్రాలా? చీటింగ్ షాట్ కాదు, నాకు న్యాచురల్గా రియాలిటీకి కావాలి. ఏయ్, యాక్షన్. పెట్టరా, పెట్టు పెట్టు, ముద్దు పెట్టా. నీ పేర్లోనే ఉంది అభినయం, నీ ఫేస్లో లేదు. రే కృష్ణ, ఎక్కడ చచ్చావురా? సార్ సార్ ఇక్కడే ఉన్నాను సార్. లిప్ కిస్ ఉందని నేను చెప్పమని చెప్పావా? చెప్పాను సార్. హీరోయిన్ రెడీ సార్, కానీ హీరో పెట్టనంటున్నాడు. ఏంది ఇటు చెప్పింది నిజమా? ఈ సీన్లో లిప్ కిస్ అవసరం లేదండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నా సినిమా బిజినెస్ కోసం అవసరమున్నా లేకున్నా నాకిష్టం వచ్చిన చోట లిప్ కిస్ పెట్టుకుంటా. లిప్ కిస్ ఆడియన్స్ కి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఏం తెలుసు నీకు? నేను లిప్ కిస్ పెడితే నాకు హ్యాపీనెస్ వస్తుంది, కానీ చూసి ఆడియన్స్కి ఏం హ్యాపీనెస్ వస్తుంది డైరెక్టర్ గారు? రేయ్ నువ్వు ట్రా. నువ్వు అనవసరంగా వీడిని రికమెండ్ చేసావు. వీడు నా క్రియేటివిటీని చంపేస్తున్నాడు. నాకు పిచ్చెక్కిపోతుంది రే. అంటే ఆయన చెప్పింది కూడా పాయింటే కదా సార్. అంటే లిప్ కిస్ సీన్ అవసరం లేదంటవా? ఆహా, మీరు కూల్గా ఉండండి. ఈ సీన్ వదిలేయండి, నెక్స్ట్ సీన్కి ఫుల్ కోఆపరేట్ చేయమని చెప్తాను. అదేదో త్వరగా చెయ్యి. నెక్స్ట్ టైం వాడిని నా మాటిని లేదనుకో, నిన్ను వాడిని ఇదే షూటింగ్ స్పాట్లో గొయ్యి తీసి పాతేస్తా.